హాయ్ ఫ్రెండ్స్, రసం తయారు చేద్దాము. 2 టమాటాలు, రసం పొడి, చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, తాలింపు, ఆయిల్, పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు వచ్చేసి చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నామండి. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేద్దాము. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తాలింపు ముద్దలు కూడా వేద్దామండి. ఈలోపు టమోటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేద్దామండి. ఎందుకంటే ఇష్టం చాలా కష్టము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, తాలింపు ముద్దలు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాను. ఈలోపు చింతపండుని కొంచెం రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా 2 వేసాను. కరివేపాకు కూడా వేయించాను. చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే, మంచి వాసనతోటి రసము. ఇప్పుడు వచ్చేసి రసం పొడి ఒక సగం వేయించాలంటే పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ వేసి, ఈలోపు టమాటా గుజ్జుని కూడా ఇంట్లో వేసి ఉడికిద్దాము. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అది ఉడికిపోయిందండి. కలుపు వేద్దాము. కొంచెం చక్కెర, పసుపు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేశాను. మంచిగా ఒక పొంగితే చాలండి. టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోతుంది. కొత్తిమీరను కూడా కొంచెం ఉడికేటప్పుడు వేయాలి. మంచిగా ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేస్తే కమ్మని రసం రెడీ అయిపోతుంది. చూసారా, పొంగు వచ్చింది. స్టవ్ ఆపేద్దాము. టేస్టీ రసం రెడీ. తింటే వదలను.